హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా హిమాలయన్ 450. ఇది నేను నా డ్రీమ్ బైక్. పైగా ఇది తీస్తానని కళ్ళ కూడా అనుకోలే. దీనికి తీసేదానికి ఒకరైతే కారణము. వాళ్ళ గురించి నేను 10,000 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తారు చూడండి, అప్పుడైతే అతన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అతని వల్ల నేనైతే బండి తీయగలిగాను. సో ఇంకా నెక్స్ట్ దాన్ని వదిలేసి మన బండి గురించి మాట్లాడితే, ఇది 2024లో రిలీజ్ అయిన హిమాలయన్ 450cc ఇంజిన్. మన బండికి అయితే ఈరోజు రివ్యూ చూస్తాం. రివ్యూ పూర్తిగా మన బండిలో ఉన్న ఫీచర్స్, టెక్ ఫీచర్స్ మొత్తం చూసేద్దాం. టెక్ ఫీచర్స్ అంటే అంతగా ఏం లేవు, కానీ మిగిలిన ఫీచర్స్ అయితే పక్కాగా నేర్చే చెప్తాను. టెక్ ఫీచర్స్ అయితే అంతగా నేను ఇంకా బ్రెయిన్లోకి ఎక్కించుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని సీసీ గురించి మాట్లాడుకుంటే 452cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 valves లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. దీనికి పవర్ వచ్చేసి 40 వస్తుంది, టార్క్ కూడా 40 వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది 2024 మోడల్లో. దీని ఇంజిన్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా ట్రాన్స్మిటర్కి మాట్లాడుకుంటే ఇది 6 speed ట్రాన్స్మిటర్తో వస్తుంది. అంటే దీంట్లో మొత్తం 6 గేర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఒక గేర్ కిందికి వస్తుంది, మిగిలిన 5 గేర్లు పైకి వస్తాయి. మధ్యలో వచ్చి న్యూట్రల్ ఉంటుంది. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చి చైన్ డ్రైవ్. అంటే చైన్ బయటకు ఉంటుంది, ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. చైన్ అంతా ప్రతి 500 kilometers చైన్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే చైన్ తొందరగా డ్యామేజ్ అయ్యే ఆస్కారం అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అడ్వెంచర్ బైక్స్ మ్యాక్సిమం అంటే ప్రతి 500 kilometers క్లీన్గా పెట్టుకోవాలి. బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే 320mm డిస్క్ బ్రేక్ విత్ ABSతో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 270mm డిస్క్ బ్రేక్ విత్ ABSతో వస్తుంది. రెండింటికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ABS ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టైర్స్ గురించి ఫ్రెండ్స్. ఇది సిఎట్ టైర్స్ వస్తుంది. ఇంకా 90/90 21 inches ఫ్రంట్ సైడ్ వస్తుంది. 140/80 17 inches బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ సిఎట్ టైర్స్ కాబట్టి గ్రిప్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే దాదాపు ఒక 15 days నుంచి నడుపుతున్నాను. రివ్యూ చేసేదానికి కొంచెం టైం పట్టింది, కానీ ఏంటంటే ఎక్సలెంట్ గ్రిప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్రెండ్స్ 230mm వస్తుంది. చూస్తున్నారు కదా, మన చేయి కూడా పట్టట్లేదు. మన ఇండియన్ రోడ్స్కి అయితే ఇది చాలా ఎక్కువ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెంటర్ స్టాండ్. రాయల్ ఎన్ఫీల్డ్లో అయితే మనకి అడ్వెంచర్ బైక్స్కి సెంటర్ స్టాండ్ ఉండదు, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రం సెంటర్ స్టాండ్ ఇంక్లూడ్ చేసింది. ఇదైతే చాలా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. ఇంకా సీట్ హైట్ వచ్చేసి 825mm సీట్ హైట్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే ప్రాపర్గా 5.7 5.8 ఉన్న వాళ్ళు అయితే దీని అయితే ప్రాపర్గా రైడ్ చేయగలుగుతారు. నేనైతే దీన్ని మేనేజ్ చేస్తున్నాను. నా 5.6 నా హైట్. నా కాలు అయితే కొంచెం అంతది నేలకి. ఇంకా దీని ఫ్యూయల్ వచ్చేసి 17 liters పడుతుందంట, కానీ వాళ్ళు 2 liters మాత్రం తగ్గించి పట్టమన్నారు. ఇంకా వెయిట్ వచ్చేసి 196 kgs ఫ్రెండ్స్. కంపల్సరీ దీన్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళేసి ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మరి దీని వెయిట్ని పట్టుకోగలం అనుకుంటేనే తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే దీని లైట్స్ ఫ్రెండ్స్. LED ఇచ్చారు. సో రౌండ్ LED వస్తుంది. మనం కావాలనుకుంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాలనుకుంటే ఇటు సైడ్ ఫిట్టింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే లైటింగ్ అయితే చాలా బ్రైట్నెస్ చాలా బాగా వస్తుంది, కానీ మనకు కొంచెం నైట్ టైం అడ్వెంచర్ ఎప్పుడైనా చేయాలనుకున్నా కానీ లైట్ ఇంకొంచెం బాగా ఉంటేనే కదా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే టైల్ లైట్ గురించి. ఫస్ట్లో పాత హిమాలయానికి అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ టైల్ లైట్ వచ్చేది. ఈసారి వచ్చిన వెర్షన్లో వచ్చేసి మొత్తం టైల్ లైట్ని కూడా ఇండికేటర్స్లోనే మెన్షన్ చేసేసినారు. ఇది మేజర్ చేంజ్ అనుకోవాలి. ఇదైతే మాత్రం చాలా మంచి లుక్ అనమాట. మన సిగ్నల్ లైట్ వేసినా కానీ దీంట్లోనే మెన్షన్ అయ్యి వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉండదో చూసేదానికి చాలా బాగుంటుంది. టైల్ లైట్ను కూడా ఇట్లా ఇండికేటర్స్లో మెన్షన్ చేయడం అనేది కొంచెం కొత్త ప్రయోగం అనే అంటాను నేనైతే. చూసేదానికైతే నాకు బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే 4 inch రౌండ్ డిజిటల్ కలర్ కన్సోల్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా అంటే రౌండ్గా ఉంటుంది, 4 inchలోనే రౌండ్గా వస్తుంది. ఇది కొంచెం పెద్దగా ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంత చిన్న దాంట్లోనే అన్నీ మనం చెక్ చేసుకోవాలనుకుంటే కుదరదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోమ్ బటన్ ఉంది. ఇది హోమ్ బటన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లైట్, డిమ్ లైట్, ఇంకా పాస్ స్విచ్,
రెండింటిని ఇక్కడే మెన్షన్ చేసినారు. అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ స్విచ్ మోడల్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్ కూడా బటన్ అనేది కొంచెం లైట్గా రఫ్గా వస్తుంది ఫ్రెండ్స్. హార్న్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ హిమాలయన్కి. ఇంక ఇది వచ్చేసేమో మనకి మోడ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఇది డిజిటల్ వచ్చేసి మనకి ఇక్కడ మనం చేంజ్ చేసుకునే దానికోసం అనేసి వీళ్ళు ఇచ్చారు. దీన్ని మనం కంట్రోలర్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పార్కింగ్ లైట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కానీ మనం ఈ బటన్ కానీ మనం ప్రెస్ చేసినామంటే అట్ ఏ టైం ఫ్రంట్ సైడ్ ఉన్న సిగ్నల్ లైట్స్, బ్యాక్ సైడ్ ఉన్న సిగ్నల్ లైట్స్ మొత్తం కలిపేసి మొత్తం ఒకేసారి అవుతాయి. ఇంక ఇంజిన్ కిల్ స్విచ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్లోనే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోడ్స్ బటను. ఈ మోడ్స్ బటన్లో మనం ఏబిఎస్ ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, ఇంకా కంట్రోలర్ ద్వారా అది ఎంత వోల్టేజ్లో పోతుంది, ఇంజిన్ టెంపరేచరు, ఇవన్నీ మనం చెక్ చేసుకునేది అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం బైక్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే నేను చెప్పేసినాను. ఓవరాల్గా ఈ బైక్ గురించి నేను చెప్పాలంటే గత 15 డేస్గా నేను ఈ బండిని అయితే రైడ్ చేస్తున్నాను. దీని మైలేజ్ వచ్చేసి నాకు 25 to 30 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా మనకైతే పెద్దగా ఈ ఆఫ్ రోడింగ్లో పెద్దగా తిరిగింది ఏం లేదు నేను. కానీ ఏంటంటే దీన్ని బాగా కంపేర్ చేయాలనుకుంటే కేటీఎంతో 390తో కంపేర్ చేయొచ్చు. కానీ కేటీఎంలో టెక్ ఫీచర్స్ ఎక్కువ, దీంట్లో అంటే టెక్ ఫీచర్స్ తక్కువ. కానీ నేను కేటీఎం 390 తీసుకోవాలనుకుంటే వాళ్ళు దాన్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, దీన్ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. రెండింటిని ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు ఏ బండి బెటర్ అనిపిస్తుందో దాన్ని తీసుకోండి. నా ప్రిఫరెన్స్ అయితే నేను హిమాలయన్ 450 చాలా ఏళ్ళ నుంచి లైక్ చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ దీనే తీసుకున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను కూడా కేటీఎం 390 తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. మనకి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్కి బండ్లు మారుస్తూనే ఉండాలి కాబట్టి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 120 కిలోమీటర్స్. నేనైతే 110 దాకా టచ్ చేశాను. ఇంకా 120 దాకా నేను ఏ రోజు కూడా టచ్ చేయలేదు. ఇంకా దీని ప్రైస్ అంటారా, దీని ప్రైస్ 3,75,000కి నేను కొనుక్కునింది. డిస్టిక్ వైజ్గా ఒక్కోసారి ఒక్కో ప్రైజ్లో ఉంటుంది. నేనైతే నెల్లూరు డిస్టిక్లో ఉన్న రిషి మోటార్స్ కాడ నేను తీసుకున్నాను. అక్కడ వచ్చేసి 3,75,000 పడుతుంది. దీంట్లోకి వచ్చేసి ఏమైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకుంటారు కదా, సమ్ గార్డ్స్, ఇంకా ట్యాంకర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన బైక్ రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం బైక్ స్టార్ట్ చేసుకొని ఒక చిన్న రైడ్ వెళ్ళేసిద్దామా? సో గైస్ చూస్తున్నారు కదా, ఇంకా మనం హిమాలయన్ 450 ఒక చిన్న రైడ్ వేద్దాం. రివ్యూలో చెప్పినట్టుగా బైక్ అనేది 196 kgs వస్తుంది. ఇంకా సంప్ గార్డు, ప్యానియర్స్ ఇవన్నీ కలిపితే ఒక 20-25 ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. అప్రాక్స్గా 200 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. అంత వెయిట్ 210 kgs 220 kgs అంటే అంత వెయిట్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా నేను హ్యాండిల్ చేయగలుగుతాను అనుకున్నప్పుడే హిమాలయన్ 450ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే చాలా హెవీ వెయిట్ ఫ్రెండ్స్. 196 kgs వచ్చేసి హ్యాండ్ మీద పడుతూ ఉంటే మనము చాలా ఒక్కోసారి అయితే నాకే భుజం నొస్తూ ఉంటుంది. నేను 15 డేస్ నుంచి నడుపుతున్నాను. ఒక్కోసారి అయితే హ్యాండ్లో కొంచెం బాగా నొప్పి వస్తూ ఉంటుంది నాకు. నేను దానికి ఇంకా ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు ఉండకూడదు అంటారు కదా, సో దానికోసం అనేసి నేను హ్యాండిల్ చేసేస్తున్నాను. ఇంకా మనకి యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్లు అయినప్పుడు, లేకపోతే మనకి ఇన్కమ్ బాగా జనరేట్ అయినప్పుడు మనం కూడా కేటీఎం 390 అలాంటిది ఏదైనా ఒక మంచి బండి తీసుకోవాలనుకుంటున్నాను. ఒకే బండి కాడ అయితే ఆగిపోను కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.
టుడే వ్లాగ్ అనేది మొత్తం అయితే బైక్ రివ్యూ అంతా చేసేసినాను. సో గైస్, హిమాలయన్ 450ని మనం ఈరోజు బైక్ రివ్యూ చేసాము. అంతేకాకుండా చిన్న రైడ్ కూడా వెళ్ళొచ్చాను నేను. టోటల్ వ్లాగ్ అనేది ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో మీరైతే నన్ను సపోర్ట్ చేస్తారనేసి నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు నన్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు మీ కామెంట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే గైస్, బాయ్.